అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ఛత్తీస్గఢ్లో మళ్లీ కాల్పుల మోత మోగింది. దండకారణ్యం దద్దరిల్లింది. నారాయణపూర్ జిల్లా అబూజ్మడ్ అటవీ ప్రాంతంలో పోలీసులు మావోయిస్టులకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఎదురుకాల్పుల్లో 23 మంది మావోయిస్టులు మృతి చెందారు. మరికొంతమంది మావోయిస్టులకు తీవ్ర గాయాలయ్యాయి. మావోయిస్టులు సామాగ్రిని స్వాధీనం చేసుకున్నారు. మావోయిస్టులకు సంబంధించిన సామాగ్రిని స్వాధీనం చేసుకున్నారు బలగాలు. మావోయిస్టుల మృతిని ధృవీకరించారు ఎస్పీ ప్రభాత్ కుమార్. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ఛత్తీస్గఢ్లో మళ్లీ కాల్పుల మోత మోగింది. దండకారణ్యం దద్దరిల్లింది. నారాయణపూర్ జిల్లా అబూజ్మడ్ అటవీ ప్రాంతంలో పోలీసులు మావోయిస్టులకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఎదురుకాల్పుల్లో 23 మంది మావోయిస్టులు మృతి చెందారు. మరికొంతమంది మావోయిస్టులకు తీవ్ర గాయాలయ్యాయి. మావోయిస్టుల సామాగ్రిని స్వాధీనం చేసుకున్నారు బలగాలు. మావోయిస్టుల మృతిని ధృవీకరించారు ఎస్పీ ప్రభాత్ కుమార్. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ఈ మధ్య కాలంలో చూసుకుంటే కనుక అబూజ్మడ్ అడవులకు సంబంధించి అక్కడ మరి ముఖ్యంగా ఛత్తీస్గఢ్కి సంబంధించి ఛత్తీస్గఢ్లో నక్సలిజాన్ని పూర్తిగా తుదుముట్టిస్తామంటూ కూడా ఇటు కేంద్రం చెబుతోంది. ఈ నేపథ్యంలో వరుసగా జరుగుతున్న అక్కడ కూంబింగ్ ఆపరేషన్స్ కావచ్చు, లేకపోతే భద్రతా బలగాలకు సంబంధించి సర్చ్ ఆపరేషన్స్ కావచ్చు వేగవంతం అవుతున్నాయని భావించాలి. విజువల్స్ మీరు చూస్తున్నారు. ఛత్తీస్గఢ్కి సంబంధించి ఛత్తీస్గఢ్లో మళ్ళీ కాల్పుల మోత మోగింది. దండకారణ్యం ఒక్కసారిగా దద్దరిల్లిపోయింది. ఈ మధ్యకాలంలో కీలక నేతలని ఒక్కొక్కరుగా కోల్పోతూ వస్తున్నారు మావోయిస్టులు. ఇప్పుడు దెబ్బ మీద దెబ్బ పడిందా అంటే కనుక ఈ సిచ్యువేషన్ చూస్తే అవుననే మాట వినిపిస్తోంది. నారాయణపూర్ జిల్లా అబూజ్మడ్ అటవీ ప్రాంతంలో పోలీసులు మావోయిస్టులకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఎదురుకాల్పుల్లో 23 మంది మావోయిస్టులు మృతి చెందారు. మరికొంతమంది మావోయిస్టులకు తీవ్ర గాయాలయ్యాయి. మావోయిస్టుల సామాగ్రిని స్వాధీనం చేసుకున్నారు బలగాలు. అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి ఉదయ్ సిద్ధంగా ఉన్నారు. ఉదయ్, మావోయిస్టులకు భద్రతా బలగాలకు ఎప్పటి నుంచి ఈ ఇష్యూ జరుగుతుంది? ఇన్ఫ్యాక్ట్ ఈ ఆపరేషన్ అప్పటి నుంచి జరుగుతోంది. అయితే ఇక్కడ దాదాపుగా 14 మంది కాదు 23 మంది అనేది తెలుస్తోంది. అసలు ఇందుకే ఏం జరిగింది, ఆ డీటెయిల్స్ ఏంటి? ఆల్ రైట్, మా ప్రతినిధి ఉదయ్ లైన్ డిస్కనెక్ట్ అయింది. మళ్ళీ కనెక్ట్ చేసే ప్రయత్నం చేద్దాం. ఛత్తీస్గఢ్కి సంబంధించి ఛత్తీస్గఢ్లో మళ్ళీ కాల్పుల మోత మోగింది. దండకారణ్యం దద్దరిల్లిపోయింది. నారాయణపూర్ జిల్లా అబూజ్మడ్ అటవీ ప్రాంతంలో పోలీసులు మావోయిస్టులకు మధ్య ఎదురుకాల్పులు జరుగుతున్నాయి. ఎదురుకాల్పుల్లో 23 మంది మావోయిస్టులు మృతి చెందారు. మరికొంతమంది మావోయిస్టులకు తీవ్ర గాయాలయ్యాయి. మావోయిస్టుల సామాగ్రిని స్వాధీనం చేసుకుంది భద్రతా బలగాలు. మావోయిస్టుల మృతిని ధృవీకరించారు ఎస్పీ ప్రభాత్ కుమార్. అప్డేట్స్ అందించేందుకు ఉదయ్ సిద్ధంగా ఉన్నారు. ఉదయ్, ఈ ఎన్కౌంటర్కి సంబంధించి ఇటు పోలీసు శాఖ ఏమంటోంది? ఆపరేషన్కి సంబంధించి ఎటువంటి అప్డేట్ ఇస్తోంది? కొన్ని నెలల తర్వాత మళ్ళీ దండకారణ్యం రక్తసిక్తమైంది. అటు మావోయిస్టులకు భద్రత ఈ ఘటన అటు నారాయణపూర్, దంతెవాడ జిల్లాల సరిహద్దు అబూజ్మడ్ అటవీ ప్రాంతంలో చోటు చేసుకున్నట్లు మనకు సమాచారం ఉంటుంది. మొత్తం మీద కాంకేర్ ఎన్కౌంటర్ తర్వాత చాలా అతిపెద్ద ఆపరేషన్ ని సక్సెస్ఫుల్ గా ముగించడంలో భద్రతా బలగాలు మరొక చారిత్రాత్మక విజయాన్ని అయితే సాధించారని చెప్పుకోవాలి. మొత్తం ఈ ఆపరేషన్ లో డిఆర్జీ, సిఆర్పిఎఫ్, స్పెషల్ టాస్క్ ఫోర్స్ కు చెందిన 8 మంది భద్రతా బలగాలు, పారా మిలిటరీ బలగాలు ఈ ఆపరేషన్ లో పాల్గొన్నట్లు మనకు సమాచారం ఉంటుంది. పక్కా సమాచారం మేరకు మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడి నేతృత్వంలో చాలా మంది మావోలు విశ్వసనీయ సమాచారం మేరకు సమక్షమైన సమాచారంతో అటు భద్రతా బలగాలు సక్సెస్ఫుల్ ఈ ఆపరేషన్ ఛేదించాలని ఇప్పటికీ పూర్తిగా భావించాయి. అందులో భాగంగానే ఈ రోజు ఉదయం నుంచి పోలీసు భద్రతా బలగాల ఉన్నతాధికారుల కనుసంధానంలోనే ఈ ఆపరేషన్ అంతా కూడా జరిగినట్లు మనకు సమాచారం ఉంటుంది. అదేవిధంగా ఎస్పీ ప్రభాత్ కుమార్ ఈ అంశాన్ని కూడా ధృవీకరించారు. గత కొద్దిసేపు క్రితం ఉన్నటువంటి భద్రతా సిబ్బందితో కూడా ఆర్టీవీ సంభాషణ జరిపింది. ఇందులో కీలకంగా దాదాపు మావోయిస్టులు అత్యంత కిరాతకంగా వ్యవహరించినటువంటి అంశాలు కావచ్చు, హింసాత్మక ఘటనల్లో భాగస్వామ్యం ఉన్నటువంటి మావోయిస్టులనే భద్రతా బలగాలు తుదముట్టించినట్టు మనకు సమాచారం అందింది. అయితే ప్రతి గంటకు మనం చూస్తే గతంలో కొన్ని గంటల క్రితం 7 మావోయిస్టులు మృతి చెందినట్టు సమాచారం వచ్చింది. ఆ తర్వాత 11 మంది, తర్వాత 23 మందికి చేసినట్టు మనకు పక్క సమాచారం అవుతుంది. ఇంకా
కూంబింగ్ ఆపరేషన్ కొనసాగుతుంది. ఒకవైపు రాత్రి వేళ అయినప్పటికీ ఇప్పటికీ దండకారణ్యంలో ఎక్కడైనా మృతదేహాలు ఇంకా పడి ఉన్నాయనే అంశంపై ఇప్పటికే సర్చ్ ఆపరేషన్ కూడా భద్రతా బలగాలు కొనసాగుతున్న సిచ్యువేషన్ ఉంది. ఇంకా దిగే అవకాశం ఉందని కూడా సమాచారం అందుతుంది. ప్రస్తుతం అయితే మొత్తం 23 మంది మావోయిస్టుల మృతదేహాలను భద్రతా బలగాలు స్వాధీనం చేసుకున్నాయి. ఒక AK-47 తో పాటు ఒక పక్కా వచ్చే సమాచారంతో మా ఆపరేషన్ చేసినట్టు మనకు సమాచారం ఉంటుంది. ఏదేమైనా ఒక భద్రతా బలగాల వైపు నుంచి ఏ ఒక్కరికి జవాన్కి ప్రాణహాని కాకుండా పూర్తిగా ఆపరేషన్ విజయవంతం చేయాలనుకున్నటువంటి ఉన్నతాధికారులు చాలా కీలకమైనటువంటి పాత్ర పోషించాలని చెప్పుకోవచ్చు. కాంకేర్ ఎన్కౌంటర్ ఈ ఏడాది ఏప్రిల్లో కాంకేర్ ఎన్కౌంటర్ ఇచ్చిన ఎన్కౌంటర్ లో మావోయిస్టులు మొత్తం 29 మంది హతమయ్యారు. ఆ తర్వాత అతిపెద్ద ఎన్కౌంటర్ దంతెవాడ ఎన్కౌంటర్ మనం భావించాల్సి ఉంటుంది. ఇప్పటికీ దండకారణ్యం అంతా కూడా రక్తసిద్ధం అవుతున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఒకవైపు ఆపరేషన్ ప్రహార్ పతాక స్థాయికి చేరుతున్న వేళ మావోయిస్టు BLGA దళాలు కావచ్చు, మావోయిస్టు గ్రూప్స్ కూడా ఎక్కడికెక్కడను తురుముట్టిస్తూ అటు సైనిక శిబిరాలను ఏర్పాటు చేస్తూ భద్రతా బలగాలు పనిచేయించాల్సినటువంటి సందర్భం సిచ్యువేషన్ ప్రస్తుతం కనిపిస్తుంది. రైట్ ఉదయ్. సో మొత్తంగా అయితే మాత్రం ఛత్తీస్గఢ్లో మరీ ముఖ్యంగా దండకారణ్యం అబూజ్మడ్ అటవీ ప్రాంతంలో పోలీసులు మావోయిస్టులకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఎదురుకాల్పుల్లో 23 మంది మావోయిస్టులు మృతి చెందారు. మరికొంతమంది మావోయిస్టులకు తీవ్ర గాయాలయ్యాయి. మావోయిస్టుల సామాగ్రిని స్వాధీనం చేసుకున్న ఈ భద్రతా బలగాలు మావోయిస్టుల మృతిని ధృవీకరించారు SP ప్రభాత్ కుమార్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.